నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఒక వీడియో, ఒక న్యూస్. ఈ వీడియోలో ఒక న్యూస్ మీకు చెప్పాలి. అయితే బేసిక్గా ఈ వార్త నాకు ఖమ్మం నుంచి ఒకరు పంపించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. వార్త చూడంగా నిజంగా మాట్లాడడానికి నాకు మాటలు కూడా రాలేదు సరిగా. చాలాసేపటి తర్వాత నేను ఈ వీడియో చేయడానికి ముందుకు వచ్చిన. చాలా ఇబ్బందిగా అనిపించింది. అంటే ఎటువంటి లక్షణాలు మనిషి లోపలికి వస్తూ ఉన్నాయి. డే బై డే ఏమవుతా ఉన్నదంటే మనిషి అనేటటువంటి వాడు మృగం కంటే ఘోరంగా తయారవుతూ ఉన్నాడు. నిజంగా అక్కడెక్కడో అమెరికా లాంటి దేశాల్లో జెండర్ ఈక్వాలిటీ అని మాట్లాడుతున్నారు. అండ్ అది కొంతమేర బాగానే ఉన్నది. కానీ దాని నుంచి ఏంటంటే పుట్టిన తర్వాత నా జెండర్ని నేను నిర్ణయించుకుంటాను, నేను మగన్నా ఆడన్నా అనేది నా అభిప్రాయాలను బట్టి నేను చేసుకుంటా అంటున్నాం. అదంతా వేరే టాపిక్లు అండి. దాంట్లో భాగంగా 72 రకాల జెండర్స్ ఉన్నాయి అంటున్నారు. అంటే మృగాల లెక్క కూడా మేము ప్రవర్తించవచ్చు, మేము మృగం కూడా కావచ్చు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే అవన్నీ మాట్లాడకుండా నిజంగా ఈ దేశంలో చాలామంది మృగాల కంటే ఘోరంగా, మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు చాలా సందర్భాల్లో. మనం డైలీ వార్తలు చూస్తూ ఉంటే నిజంగా చాలా క్షోభ అనిపిస్తూ ఉంటుంది మానసికంగా. అరే, ఎటువైపు పోతున్నాం, ఎటువైపు మన ప్రయాణం జరుగుతూ ఉన్నది, ఎటువైపు మన ప్రయాణం జరుగుతున్నది, ఎవరిని నమ్మొచ్చు, ఎవరిని నమ్మకూడదు ఈ దేశంలో. అదే సమాజంలో మనం కూడా బ్రతుకుతున్నాం కదా, మనతో పాటు బ్రతుకుతున్నటువంటి వ్యక్తులే కదా ఇలా ప్రవర్తిస్తున్నది. మరి ఈ ప్రవర్తనను మార్చేది ఎట్లా, ఈ ప్రవర్తన మారేది ఎట్లా అనేటటువంటి ఒక బాధ కలుగుతూ ఉంటుంది. ఖమ్మం నడిబొడ్డున 12 సంవత్సరాల మైనర్ బాలిక మీద అత్యాచార యత్నం జరిగింది. 12 సంవత్సరాల మైనర్ బాలిక 3 రోజులు అవుతా ఉన్నది. ఆపై 3 అంతస్తుల అపార్ట్మెంట్ పై నుంచి నెట్టేసినటువంటి కామాంధుడు. వెన్నుపూస, చేతులు, కాళ్ళు, గూడలు విరిగిన మైనర్ రజక బాలిక. ఇక్కడ ఏంటంటే కులం గురించి చెప్పడం జరుగుతున్నది. ఎందుకు అంటే అట్లయినా సరే ఎవరన్నా స్పందిస్తారేమోనని. నిజంగా ఈ కామాంధునికి కఠినంగా శిక్ష పడాలి అని చెప్పేసి అక్కడ భద్రాద్రి రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఒక పోస్టర్, ముదిగొండ రాంబాబు గారు డిమాండ్ చేసుకుంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. యాక్చువల్గా ఆ పోస్టర్ నా దాకా వచ్చింది. అక్కడ ఉండేటటువంటి ఈ పాప బంధువులతో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఆ పాప యొక్క తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, వాళ్ళకి చదువు లేదు. ఆ పాప పైనుంచి కింద పడ్డది, నా మేడ నుంచి కింద పడ్డది అని చెప్పేసి ఎవడైతే నెట్టేసిండో వాడే పోయి కంప్లైంట్ ఇచ్చిండో, ఆ తర్వాత పాప ఎప్పుడైతే మాట్లాడడం కొంతమేర వాళ్ళ తల్లిదండ్రులతో విషయాన్ని తెలిపే ప్రయత్నం చేసిందో అప్పుడు అసలైన విషయం బయటకు వచ్చింది. 3 అంతస్తులటువంటి బిల్డింగ్ పై నుంచి కామవాంఛ తీర్చుకున్నటువంటి ఓ కొడుకు వాడు ఆ పాపని, 12 సంవత్సరాల పాపని ఆ పైనుంచి కిందికి నెట్టేసిండు. వార్త చదవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఒక్కసారి నేను వాళ్ళ బంధువులతో మాట్లాడే ప్రయత్నం చేస్తా, మీకు కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇంకో ఈ పక్కన ఫోటోలో కనబడుతున్నారు కదా, ఆ ఫోటోలో కనబడ్డటువంటి వ్యక్తి ఇదంతా చేసింది. అండ్ ఆ వ్యక్తే ముందు పోయి కంప్లైంట్ ఇచ్చినట్ట, పాప పైనుంచి కింద పడ్డది అని. ఏం దరిద్రం ఇది. నమస్తే సందీప్, బాగున్నావా అని అడగడానికి కూడా బాగున్నావా అని నేను ఏదో ఫోన్లో అడుగుతున్న మాట వరుసకు. కానీ తమ్ముడు ఎస్ ఏం జరిగింది, విషయం ఏం జరిగింది చెప్పు నాకు ఒకసారి. నేను ఇప్పుడు చెప్పిన 12 సంవత్సరాల మైనర్ బాలిక పాప మీద 3 సంవత్సరాల పైన ఒక అత్యాచారం జరిగింది. 3 అంతస్తుల పైన జరిగి ఆ కిటికీలో నుంచి కింద పడేసిండో, ఎవరైతే పడేసిండో వాడే మళ్ళీ పైనుంచి కింద పడేదని కంప్లైంట్ ఇచ్చాడు. ఒకసారి ఆ కంప్లైంట్ ఇచ్చినోడు ఎవడు, ఈ పాప ఎవరు, ఈ పాపకు నీకు మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంది, ఇప్పుడు ఆ పాప పరిస్థితి ఎలా ఉంది ఫస్ట్ చెప్పినాను. నాకు నిజంగా అది వార్త నాకు తెలిసినప్పటి నుంచి నా వల్ల అవ్వట్లేదు. నిజంగా ఈరోజు ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీని గురించి మాట్లాడతలేదు. అవసరం మాట్లాడలేదు అన్న, అందుకే మీ దాకా వచ్చాను నేను. ప్లీజ్ చెప్పు సందీప్. నేను పాపకి మేనమామ వరుస అవుతాను, మా బావ వాళ్ళ అన్నయ్య కూతురు అనమాట సందీప్. పాపకి 11 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వయసు ఉందన్న. తండ్రి సుతారి పని చేసుకుంటాడు అనమాట, నిత్య కూలి. వాళ్ళ అమ్మగారు అదే అపార్ట్మెంట్ దగ్గర కూలి పని, ఇళ్లలో పని చేసుకుంటూ బట్టలు ఉతుక్కుంటూ జీవనాధారం ఉంటది అనమాట. అలాంటి ఇంట్లో అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న ఒక ఎండి, పేరు చెప్పాలనే అనుకుంటాను నా కసితో, ఎండి గౌస్ పాషా అనే ఒక మృగం. ఎండి పేరేంటది?
గౌస్ పాషా, మహమ్మద్ గౌస్ పాషా. ఎస్. ఆ క్యాండిడేట్ అసలు సమాజంలో ఎలా తిరుగుతున్నాడో, ఎలా తిరిగిస్తున్నాడో, ఇంకా ఎందుకు బతుకున్నాడో అని బాధ అనిపిస్తుంది. ఆ పాప ఆడుకుంటుంది, తల్లి పని చేసుకుంటున్నప్పుడు పాపని పక్కన తీసుకొని వెళ్తారు కదా, అలా తీసుకొని వెళ్ళింది. తల్లి సంరక్షణ ఉంటదని. ఆ టైంలో 2 అంతస్తుల మీద నుంచి ఆయన ఫ్లోర్ 2 అంతస్తులు అయితే 3 అంతస్తుల పైకి తీసుకెళ్లి పాపని ఇబ్బంది పెట్టి, పాప ఆడుకుంటుందని అనుకున్నాడు, లాగితే భయపడింది. భయపడిన తర్వాత కూడా ఉండకుండా చెప్పలేకపోతుంది పాప. నేను బయటికి చెప్పలేదు, బట్టలు ఇప్పినాడు, కళ్ళు తిరిగినట్టు అనిపించినాయి, బట్టలు ఏం లేవు నాకు. ఆ ముస్లిం అంకులు పైనుంచి కింద పడేసినాడు అని మామూలుగా చెప్తుంది. కానీ 2 రోజులు కోమాలో, అంటే స్పృహలో లేదు. మేమేమనుకుంటున్నామంటే కింద పడి జారి పడింది అని అనుకుంటున్నాం, కానీ తల్లిదండ్రులు, చుట్టుపక్కల రిలేటివ్స్ కింద పడడం వల్ల 14 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అనేసరికి ఖమ్మంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ తీసుకురావడంతో 14 లక్షలు అంటే మేము నిత్య కూలీలు ఎట్లా రోజు పని చేసుకుంటే 400 నుంచి 500 వస్తాయి. ఆ ఖర్చులు పోను 100 రూపాయలు కూడా మిగలవు. వాళ్ళకి 2-3 పిల్లలు ఉన్నారు, ఇంకా ఆడపిల్ల ఉన్నది, ఇంకొక చిన్న బాబు ఉన్నాడు. వాళ్ళందరినీ సముదాయించడం వల్ల వాళ్ళ జీవితంగా ఆగమైపోతుంది. ఈ 14 లక్షలు సమకూర్చాలంటే వాళ్ళకి ఎంత పెద్ద కష్టమో, ఉన్నవాడికి అది కష్టం కాకపోవచ్చులే, కానీ నిత్యంగా పని చేసుకునే వాళ్ళకి ఈ రోజు పొద్దున లేస్తే రాత్రికి రేపు పొద్దున తిండి ఎట్లా అని ఆలోచించి బ్రతికేటటువంటి కుటుంబాలకి 14 లక్షలు అనేటటువంటిది ఎంత పెద్దదో నాకు తెలుసు. మాకు సమాజంలో ఏం చేసిన మేమేం చేయగలుగుతాం అని చెప్పి నిత్యంగా స్కానర్లు పట్టుకొని, వాళ్ళని పట్టుకొని, రిలేటివ్స్. ఎన్ని రోజులు అవుతుంది సందీప్ ఇదంతా జరిగి? 6వ తారీఖు జరిగిందన్న. 9వ తారీఖు 2 రోజులు ఇక మేము తిరుక్కుంటూ చేసుకుంటూ వస్తుంటే, ఈ 8వ తారీఖు సాయంత్రం మేనమామ పాపకు స్పృహ వచ్చిన తర్వాత ఏం జరిగిందమ్మా ఇలా అని మామూలుగా అడిగితే, ఇట్లా ముస్లిం అంకులు నన్ను ఇట్లా తీసుకుపోయి ఆ అంతస్తులో నన్ను ఇబ్బంది పెట్టి పాయింట్ ఇప్పి ఇట్లా ఇబ్బంది చేసి అట్లా ఉంచకుండా నన్ను లేపి 3 అంతస్తుల మించి పడేసినాడు. నాకేం జరిగింది అర్థం కాలేదు, కళ్ళు తిరిగినాయి నాకు. నేను లేచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత మాకు అసలు తెలియదు అంతా. తెలుసుకున్న తర్వాత ఇంత జరిగిందా, ఆడపిల్లకి ఇంత కష్టం జరిగిందా అని చెప్పి న్యూస్ రిపోర్టర్లకి ఎంతమందికో ఫోన్ చేశాను. పేర్లు చెప్పుకుంటున్న వాళ్ళందరికి ఫోన్ చేసినా గానీ చక్కగా రెస్పాండ్ కాలేదు. వచ్చిన వాళ్ళు కూడా ప్రాపర్ కవరేజ్ చేయకుండా పేరు వేయడానికి ఉన్మాది, ఉగ్రవాది, అది ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా తప్పు, ఎవరు చేసినా తప్పే. భారతీయులందరూ ఖండించాలి విషయం. అది కూడా మా ఇంట్లో జరిగిందని కాదు, ఈ సమాజంలో ఇలాంటి చీడపురుగు అనేటువంటి ఉండకూడదు. అలాంటి క్యాండిడేట్ ని ప్రొటెక్ట్ చేస్తూ, కమ్యూనిటీ వార్డు తీసుకొచ్చుకుంటూ ప్రొటెక్షన్ చేస్తూ, పేరు బయటికి రానియకుండా, న్యూస్ మమ్మల్ని మేము మాట్లాడొద్దంట, పోలీసులకు చెప్పొద్దంట. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికే ఉంటాయిలే కానీ బాధితులు బాధని చెప్పుకోవడానికి లేదంట. ఎవరన్నారు మీరు మాట్లాడొద్దని? పోలీసులు మాకు సివిఆర్ న్యూస్ ఛానల్ చూడండి అన్న, అసలు పోలీసులు మీరు ఎలాంటివి కూడా బయటికి రానియద్దు, గైడ్ లైన్స్ ప్రకారం మాట్లాడితే మీ మీద కేసులు తీసుకుంటాం, మీ మీద ఖచ్చితంగా పోలీస్ కేసులు ఫైల్ చేస్తాం. ఎవరి పక్షాన్ని నిలబడాలన్నయ్యా? ఇక్కడ న్యాయ వ్యవస్థలు ఎవరి పక్షాన్ని నిలబడాలి? అదే అన్న, ఎవరి గురించి మాట్లాడాలి? నైట్ మేము అంతగానో నైట్ పోయి తల్లిదండ్రులు పట్టుకొని సాయంత్రం పూట కేసు పెట్టడానికి పోతే అప్పటికప్పుడు మాజీ కార్పొరేటర్లు 3 వచ్చి, ఆ ఇమాములు అంటే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళందరూ వచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు అనమాట. మా వైపు నుంచి 3-4 తప్పితే ఎవరు లేరన్న. ప్రొటెక్షన్ పొలిటికల్ గా ఇన్వాల్వ్ అయిపోయి అసలు వాని మీద ఈగ వాళ్ళని కూడా చేశారు. ఇప్పుడు పోలీసులు ఏమన్నారు? ఫైనల్ కేసు తీసుకున్నారా లేదా? తీసుకున్నారన్న. ఇక అంత మీ ద్వారా అందరి ద్వారా బయటకు వచ్చేసరికి పోక్సో కేసు ఫైల్ అయిందని చెప్పి ఇప్పుడు మమ్మల్ని ఏం మాట్లాడద్దని చెప్తున్నారు. ఫస్ట్ లో అయితే ఈ ఫైల్ చేయలేదు, 4 దాకా కూడా గవర్నమెంట్ ఎలాంటి రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు 4 గంటలకి మేము ఇంకా రెస్పాండ్ కావట్లేదు. నిన్న నైట్ జరిగింది. నైట్ జరిగితే జడ్జి గారు వచ్చినారు, గవర్నమెంట్ డాక్టర్ గారు వచ్చినారు, అమ్మాయి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. అప్పటి నుంచైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి కదా. గవర్నమెంట్ ఇప్పటిదాకా నిద్రపోయి 4 పాపని కలెక్టర్ గారు ఇచ్చారని చెప్పి నిమ్స్కి తీసుకెళ్లారన్నారు. ఇప్పుడు అంటే అది పెద్ద వర్గాలలో జరిగితే ఇలానే చూస్తారన్న. చిన్న వర్గాలు, కూలి పని చేసుకునే వర్గాలు అయితే ఇంత మాకు జస్టిస్ కూడా లేట్ గానే జరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు మీ గురించి మాట్లాడితే ఎవడు వింటాడు, ఎవడు చూస్తాడు? మాకు అదే అనిపించింది. మీ బతుకులు ఎవరికి కావాలి ఇక్కడ సందీప్? మీ బతుకులు ఎవరికి అవసరం లేదు ఇక్కడ. సమాజం అసలు ఎటుపోతుందో, ఏం జరుగుతుందో ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ కావట్లేదన్న. న్యూస్ ఛానళ్ళల్లో ఒక ఏదో స్క్రోలింగ్లలో వచ్చిపోతుంది తప్పితే చిన్న ఏదో పేకాట స్థావరాలు పట్టుకున్నందుకు 3 గంటలు 4 గంటలు చూపించిన ఛానళ్ళు ఖమ్మం నగరంలో, ఖమ్మం నడిపొడ్డున ఇంత ఎడ్యుకేటెడ్, ఇంత పెద్ద హాస్పిటలైజ్ ఉన్న నగరంలో ఇలాంటి కార్యక్రమం జరిగితే కూడా కుల సంఘాలు, హిందూ సంఘాలు, మహిళా సంఘాలు
ఏమీ లేదన్నా, జర్నలిస్టులు, ఏమీ లేదు. స్వయం ప్రకటిత మేధావులు లేదన్నా. అందరు రండి అయ్యా, బయటకు రండి, బయటకు వచ్చి మాట్లాడుర్రి. ఇప్పుడు మాట్లాడుర్రి. ఇప్పుడు మేమంతా బయటకు వచ్చి యంగ్స్టర్స్ అందరూ సోషల్ మీడియాలలో వాటిలలో షేర్ చేసుకుంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంటే ఇప్పుడు బయటకు వచ్చి కఠినంగా శిక్షించాలని మామూలుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్పితే ముందు 2-3 రోజుల నుంచి మాకు ఎవరు సహాయం లేరన్నా. పేదవాడి బతుకు ఎవరికి అవసరం లేదయ్యా. ఎవరు సహాయం చేయలేదు. పేదవాడి బతుకు మీద టీఆర్పీలు రావు కాబట్టి ఏ ఛానళ్ళు ముందుకు రావు. అదే ఒక పెద్దోడు ఎవడన్నా కనబడితే వాని గురించి, వాని ఇంట్లో కుక్క చచ్చిపోయినా, ఏదో సినిమాలో ఉన్నది కదా, వాస్తవం, అది నిజం. వాని ఇంట్లో కుక్క చచ్చిపోయినా కూడా ఆ కుక్క గురించి ఇక్కడ స్పెషల్ స్క్రోలింగ్లు నడుస్తూ ఉంటాయి, బ్రేకింగ్లు వస్తూ ఉంటాయి. అదే అన్న, మాకు మన బతుకులు మారాలి అంటే మనమే మారాలి, మనమే లేవాలి, మనమే ప్రశ్నించాలి. ఈరోజు నిజంగా సందీప్, నువ్వు చేస్తున్నటువంటి పని కేవలం ఒక పాప కోసం కాదు, ఈ సమాజం కోసం నువ్వు నిలబడుతున్నావు నాయన. ఖచ్చితంగా అన్న, మాకు మా ఇంట్లో జరిగిందన్న, మా ఇంటి మహాలక్ష్మికి ఇబ్బంది జరిగింది. ఇలాంటి విషయం, ఇలాంటి సంఘటన ఏ కుటుంబంలో జరగకూడదు, భారతదేశంలో ఇంకొకసారి జరగకూడదు అని ముందడుగు చేసుకుని అందరినీ పట్టుకొని. ఇప్పుడు ఆ మహమ్మద్ గౌజ్ అనేటటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ఎండి గౌజ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడన్న. 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ప్రొటెక్షన్ అన్న, దర్జాగా అన్న, ఏముందన్న తీసుకుపోతారు. ఆయన ఏం చేస్తుంటాడు మామూలుగా? ఇంతకు ముందు లారీ డ్రైవర్ చేసినాడు అంటన్నా, మా రౌడీ షీటర్ అంట, కార్పొరేటర్ డ్రైవర్ అంట. ఆయనకి మస్తు ఉందన్న కండక్ట్, అంటే మంచి మంచి కండక్ట్. కిడ్నాపర్ అంట. కేసులు ఉన్నాయా వ్యక్తి మీద? కేసులు ఉన్నాయంటన్నా, మంచి మంచి కండక్ట్ సర్టిఫికెట్లు ఉన్నాయి. మాకు తెలుస్తుంది కానీ పోలీసులకు తెలుస్తలేదన్న, వాళ్ళ వర్గాలకు తెలుస్తలేదు. పోలీసులు ఏమంటున్నారు ఇప్పుడు? చీడపురుగుని ప్రొటెక్షన్ చేస్తున్నారు అన్న. బిర్యానీలు పెట్టుకుంటే 2 పూట్లు వాళ్ళ ఆరోగ్యం చేస్తుంది, హెల్త్ పరీక్షలు చేపించి ప్రొటెక్టివ్ ఉంచుతున్నారు. ఎవరైనా నాయకులను మీరు కనెక్ట్ అయ్యారా ఇప్పటిదాకా? మేము సంఘాల ద్వారా ఒక్కొక్కరి ద్వారా పరిచయం చేసుకుంటున్నాం కానీ అన్న, వాళ్ళంతటే మాలు రావాలన్న. మేము బాధలో ఉన్నాం అన్న. మేము డబ్బులు, మీ దగ్గరికి ఏ నాయకుడు రాలేదు ఇప్పటిదాకా? రాలేదన్న. మీరు ఓట్లు వేసినటువంటి నాయకులు ఎవరు కూడా మీకోసం నిలబడతలేరు. గెలిచిన నాయకులు ఎవరు రాలేదన్న. గెలిచిన నాయకులు ఒక్కరు కూడా రాలేదు. ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు కొంచెం కొంచెం. గవర్నమెంట్ గారు, కలెక్టర్ గారు అయితే నిమ్స్ కు పంపించినారు అనమాట పాపని. మరి నిమ్స్ లో ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు? పాపని తీసుకెళ్లారు అన్న. నిమ్స్ అంటున్నారన్న, 20 ఇరిగితే, చిన్న కాలు ఇరిగితే యశోదాలకి పెద్ద పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తున్నారన్న. పేదోడి జీవితం కుప్పలు కుప్పలు. నిద్రపోవడానికి ఒక్క మనిషిని రప్పిస్తారు, పైనుంచి కిందికి తిరగడానికి ఇంకొక మనిషిని ఉండనీరు. వాళ్ళకి ఇల్లిటరేట్స్. మేము మందులు తీసుకురావాలన్నా, ఏం తీసుకురావాలన్నా వాళ్ళకి అర్థం కాదు. చదువుకోలో ఉండనీయరు. అలాంటి సిచ్యువేషన్ అన్న. మా జీవితాలు మారవన్నా. మేము మారేంత వరకు మారదు. మా జీవితాలు ఏంటంటే ఓట్లు ఇచ్చినప్పుడు డబ్బులు తీసుకొని ఓట్లు వేయటమే మా జీవితం అన్న. మా సమాజం మేము మేము మారలేకపోతున్నాం. సమాజం మారాలి తమ్ముడు, డబ్బులు తీసుకొని ఓట్లేసుడు కాదు, అది మారాలి. మనం ప్రశ్నించడం బయటకు రావాలి. ఈరోజు సమస్య వచ్చినప్పుడు మాట్లాడగా, సమస్య లేనప్పుడు కూడా మనం అందరం కలిసి కట్టుగా బయటకు వచ్చి ప్రశ్నించాలి. ఈరోజు మీకోసం అసలు ఎవరు నిలబడుతున్నాడు? అక్కడ ఎవడన్నా నిలబడుతున్నాడా? సంఘాల వాళ్ళన్నా. మాకు ఇప్పుడు బజరంగ్ దళ్ నుంచి సపోర్ట్ వచ్చిందన్న. బజరంగ్ దళ్ అయితే, హిందూ వాహిని అయితే, కొన్ని వర్గాల వాళ్ళు, బీజేపీ వాళ్ళు మార్నింగ్ వచ్చినారన్న. కొన్ని వర్గాల వాళ్ళు వచ్చినారన్న. అది సహాయం వాళ్ళు మాకు మంచిగానే అనిపిస్తున్నది, కానీ ఇంకా చేయాలన్న. ఎందుకంటే మా ఇంట్లో జరిగింది ఇది చిన్న విషయంతో ఆగిపోకూడదన్న. సమాజం మొత్తానికి పోక్సో కేసు అంటే తమ్ముడు, పోక్సో కేసు అంటే చిన్న విషయం కాదు. పోక్సో కేసు గురించి మొన్ననే ఎంతమంది మాట్లాడారో మనకు తెలుసు. అదే అన్న, మేధావులు అట్లాంటప్పుడు మాట్లాడతారు కానీ ఇట్లాంటప్పుడు మాట్లాడరా అన్న. సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గర చేసినా సమస్యనే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు కదా, ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి, మాట్లాడాలి. మానవ హక్కుల సంఘాలు, మహిళా హక్కుల సంఘాలు, బాలల హక్కుల సంఘాలు ఇవన్నీ ఉన్నాయి కదా నాయన, బయటకు రండి. ఒక పసిపాప, 12 సంవత్సరాల పసిపాప నిర్దాక్షిణ్యంగా లైంగికంగా ఒక దాడికి గురై 3 అంతస్తుల పైనుంచి కిందకు నెట్టేస్తే కింద పడి బట్టలు లేకుండా ఇప్పుడు మాట్లాడలేనటువంటి స్థితిలో నిమ్స్ హాస్పిటల్లో ఉన్నది. అయ్యా ప్రజలు, మీరు కూడా బయటకు రండి, మాట్లాడుర్రి, నాయకులను ప్రశ్నించుర్రి. అప్పుడే ఇప్పుడు నాయకులు వాళ్లకు సీటు మంచిగా ఉంటే చాలు, వాళ్ళ సీటు మంచిగా ఉన్నంత కాలం ఏ నాయకుడు బయటకు రాడు, ఏ నాయకుడు మాట్లాడు. ఎప్పుడైతే నా సీటు కదులుతుంది అనే భయం కలుగుతుందో నాయకుడికి, అప్పుడు వచ్చి మాట్లాడతాడు, అప్పుడు మీకోసం నిలబడతాడు. మరి ఆ నాయకునికి సీటు కదులుతుంది అని అనిపించేది ఎవరు? అనిపించాలి, ప్రజలే అనిపించాలి. ఇప్పుడు మనలో ఒక కుటుంబానికి జరిగింది ఈ బాధ, మనలో ఉండేటటువంటి ఒక తల్లి, ఒక పాపకి జరిగింది ఈ బాధ. రేపటి నాడు నీ ఇంటి దాకా రాదు అని నువ్వు అనుకోవద్దు. నీకు ఏది వీలైతుంది నువ్వు వాట్సాప్ స్టేటస్ పెట్టు, ఫేస్బుక్లో ఒక పోస్ట్ రాయి, ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయి,
లేకపోతే ఒక నీ దగ్గర ఉండేటటువంటి ఒక నాయకుని దగ్గరికి పోయి, అయ్యా మేము మీకు వేసినాం కదా, పలానా దగ్గర ఖమ్మంలో ఈ బాధ జరిగింది, ఈ ఇబ్బంది ఉన్నది, మరి వాళ్ళకి మనం ఏమైనా నిలబడాలి కదా అని చెప్పి వాళ్ళని ప్రశ్నించుర్రు. రేపటి నాడు మన దగ్గర రాకుండా ఉంటుందా అని అడుగుర్రి. అట్లాంటి ఒక నేరస్తుని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మేపుతా ఉన్నారు. వాడికి శిక్ష పడేదాకా మనం పోరాడాలి అని చెప్పేసి రండి, సంఘాలు రండి, విద్యార్థులారా మీరు బయటకు రండి అయ్యా, మాట్లాడరయ్యా. రేపటి భవిష్యత్తు, ఈ దేశపు భవిష్యత్తు నిలబెట్టాల్సింది మీరే. జెన్జీ అంటుంటాం కదా మనం, జెన్జీ. ప్రభుత్వాలను ప్రశ్నించాలి ఖచ్చితంగా, ప్రభుత్వాలతో మనం పని చేపించుకోవాలి. ఇట్లాంటి అన్యాయాలు జరుగుతున్నప్పుడు మనం బయటకు రావాలి, మాట్లాడాలి. మాట్లాడాలన్నా, ఖచ్చితంగా మాట్లాడాలి. మా ఇంటి మహాలక్ష్మికి జరిగిన అన్యాయం ఏ ఇంట్లో మహాలక్ష్మికి కూడా జరగకూడదన్నా. నిత్యం ఆడుకుంటూ అటు ఇటు తిరిగి ఆడపిల్ల హాస్పిటల్లో ఎన్నుపూసకి దెబ్బ తరిగి పక్కటెమ్ములు ఇరిగిపోయి కాలు ఇరిగిపోయి మాట్లాడలేని స్థితిలో ఉంటే ఇంకొక ఇంట్లో ఆడపిల్లకి జరగదనే ఉందన్న ఇవాళ రేపు అని ఆటపాటలకు పోయి 50 సంవత్సరాలు వచ్చినాయి, తిరుగుతాడు, జైల్లో కూర్చుంటాడు, 3 పొద్దులో మేపుతారు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఇంకొకరిని ఆగం చేస్తుంటాడు. కఠినమైన శిక్షలు రావాలన్నా, జ్యుడిషియరీలో కూడా మార్పులు రావాలి, ఖచ్చితంగా రావాలి సందీప్. నేను ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ గురించి నేను మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత కాల్ చేస్తాను, మాట్లాడదాం. మన ద్వారా ఏమైనా కూడా మనం తప్పకుండా నిలబడే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మా కోసం మీరు మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఇది మా బాధ్యత, ఇది మనది, మీకోసం నా కోసం కాదు, మన కోసం మనం నిలబడాలి. మన కోసం ఇంకెవరు నిలబడ్డు ఇక్కడ, మన కోసం మనమే నిలబడాలి. ఇది నా బాధ్యత. నువ్వు థ్యాంక్స్ చెప్పకు, ఇది అయిపోయిన తర్వాత నేను నీకు మళ్ళీ కాల్ చేస్తా. చూసిరు కదా ఆయన ఆవేదన, వింటున్నారు కదా, ఏమనిపిస్తున్నది? పేదవాడికి ఒక న్యాయం. నిజంగా చాలా సందర్భాల్లో సినిమాల్లో డైలాగులు వస్తూ ఉంటుంది, చట్టానికి ఎవరు చుట్టం కాదు, చట్టం తన పని తను చేసుకుపోతుంది అని. కానీ ఈ నా దేశంలో చట్టానికి చుట్టాలు ఉన్నారు. ఈ నా దేశంలో రాజకీయ నాయకులకి చుట్టాలు ఉన్నారు ఈ చట్టాలల్లా. ఈ నా దేశంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చట్టం సామాన్యుడికి ఎంత అందుబాటులో ఉంటుంది అని. ఒక సామాన్యుడి బ్రతుకు రోడ్డు పైన పడితే కాపాడడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఒక సామాన్యుడికి ఒక ఆపద వస్తే నిలబడడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఒక సామాన్యుడి పైన ఇటువంటి ఒక భయంకరమైనటువంటి తప్పు జరిగితే నిలబడడానికి, ప్రశ్నించడానికి, మేమున్నామనే భరోసా కల్పించడానికి ఏ ఒక్కరూ ముందుకు రారు. ఎందుకు? వాని బతుకెంతరా? ఎంత వాని బతుకెంత? రోజుకు 1000 రూపాయల కూలి ఎంత? వానితో నిలబడితే మనకేమొస్తుంది? వాని గురించి మాట్లాడితే మనకేమొస్తుంది? ఎవడు చూస్తాడు? కానీ వాని ఓటే కదా ఈరోజు నువ్వు అందలం ఎక్కడానికి కారణమైంది. వాని కష్టమే కదా నువ్వు ఈరోజు ఎదగడానికి కారణమవుతున్నది. వాని పుట్టుకనే కదా, ఈ దేశంలో వాడు పుట్టింది కాబట్టే కదా నీకు ఒక ఓటు ఎక్స్ట్రాగా వచ్చింది. మీ అందరి బడుగు బలహీన వర్గాల యొక్క ఉన్నతిని నేను చేస్తా అని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసే కదా మీరందరూ సీట్లు ఎక్కుతా ఉన్నారు. మరి సీట్లు ఎక్కకముందు గుర్తున్నటువంటి ఈ పేదలు ప్రజలు మనం సీట్లు ఎక్కిన తర్వాత ఎందుకు గుర్తుంటలేరు? నిజంగా అబ్బాయి బాధతో అన్నాడు, కానీ వాస్తవం ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మారాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఎంతోమంది అడ్వకేట్స్ తెలుసు నాకు, వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళే చాలా సందర్భాల్లో చెప్తుంటారు, ఇది కోర్టు దాకపోతే ఇది తేలదయ్యా, కోర్టు దాకపోతే తేలదు, అరే బయట కాంప్రమైజ్ చేసుకోర్రి అంటారు చాలా విషయాలు. ఎటుపోతున్నాం మనం? ఖచ్చితంగా ఈ వీడియో ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయర్రి. ఆ పాపతో మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. నేరస్తునికి శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉన్నది. మృగాల కంటే హీనంగా తయారవుతున్నాం కదరా మనం. ఆ క్షణం ఆ తల్లి, ఆ పసిపాప పడ్డటువంటి క్షోభ ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోర్రి. 12 సంవత్సరాల వయసులో ఏం తెలుస్తుంది? వాడెవడో వచ్చి మృగం లెక్క నీ మీదకి వచ్చి ప్యాంటు విప్పిండు, నా పైన ఏదేదో చేసి నన్ను బయటకు వనిపైన నెట్టేసిండు, ఆ తర్వాత నాకేం గుర్తులేదని ఆ పాప చెప్తున్నదంటే జీవితకాలం ఆ భయం ఆ పాప నుంచి పోతుందా? ఆ ట్రోమాలో ఉండదా ఆ పాప? ఏం చేస్తే ఆ పాపను మామూలు మనిషిని తయారు చేయగలుగుతాం మనం? ఈ ఎముకల విరుగుడు, బొక్కలు ఇవన్నీ తర్వాత సంగతి. ఇదంతా ఏదో కొన్ని లక్షలు ఖర్చు పెడితే ఏదో ఒక రోజుకు తిరిగి తన సొంత కాలం మీద తను నడుస్తుంది కావచ్చు. కానీ ఆ భయం, ఆ మనసులో ఉండేటటువంటి ఈ సమాజం పట్ల తనకు వచ్చినటువంటి విరక్తి,
అరే రోజు అంకుల్, ముస్లిం అంకుల్ అని మాట్లాడిందట, ముస్లిం అంకుల్ చేసింది, అంకుల్ 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 అంకుల్. मेरा भारत महान.